హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇగోండి ఫన్ వరల్డ్కి వచ్చేసాము. ఫుల్ సెక్యూర్గా గ్రిల్స్ అంతా పెట్టేసి ఉన్నాయండి. చక్కగా పిల్లలు బయటికి వెళ్ళకుండా సెక్యూరిటీ బాగుందనమాట. ఇంకా మేము 10 కల్లా రీచ్ అయిపోయాం అనమాట. ఎందుకంటే 11కి వాటర్ గేమ్స్ స్టార్ట్ అని చెప్పన్నారు. ఇంకా 10 కల్లా ఉంటే బెటరు, ఈవెన్ టికెట్ కౌంటర్ దగ్గర లైన్ ఉంటుందేమో అది ఇది అనుకున్నాము. మేము కాంబో ప్యాక్ తీసేసుకున్నామండి. అంటే రైడ్స్కి వాటర్కి రెండిట్లకి కలిపి 6000 అయిందనమాట. మా 3 మెంబర్స్కి పెద్దవాళ్ళం, 2 మెంబర్స్ చిన్నవాళ్ళకి కలిపి. పిల్లల స్కూల్ ఐడి కార్డు ఉంటే కనుక మనకి ఈచ్ పర్సన్కి 250 రూపీస్ మనకి ఆఫర్ వస్తుందండి. మా ఇద్దరు పిల్లలకు కలిపి 500 ఆఫర్ వచ్చింది. నేను ఒక లాకర్ తీసుకున్నాను అండి. లాకర్కి 500, కానీ మనకి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇచ్చేస్తారండి. మనకి ఇలా వాచ్ టైప్లో ఇస్తారు సెన్సార్ది. అది ఆటోమేటిక్గా మనం లాక్ చేసుకొని అది టచ్ చేస్తే తీసేయచ్చు, వచ్చేస్తుందండి. యాక్చువల్లీ ఇది వాటర్లో తడిచినా ఏం కాదండి సెన్సార్ది. ఇంకా వాటర్ పార్క్లోకి వెళ్ళిపోయామండి డ్రెస్ చేంజ్ చేసుకొని. యాక్చువల్గా డ్రెస్సెస్ కంపల్సరీగా నైలాన్ క్లాత్ అది సింథటిక్ క్లాత్ అన్నారు. నేను మా పిల్లలకి మాత్రం వాళ్ళ యూనిఫామ్స్ది పెట్టేశాను. ఇంకా పెద్దవాళ్ళు మేము మాత్రం అక్కడ తీసుకోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే మేము ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి ఎప్పుడూ వెళ్ళలేదనమాట. సో మేము ఆ క్లాత్ ఎప్పుడు తీసుకోలేదు. మా బ్రదర్ దగ్గర ఉన్నాయి కానీ తను మర్చిపోయాడనమాట. తను పెట్టుకోలేదు, ఒక షార్టే పెట్టుకున్నాడు. పైన టాప్ మాత్రం విడిగా తీసుకోవాల్సి వచ్చింది తనకి. ఇంకా మా ఇద్దరికి మాత్రం పేర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఈచ్ పేర్ వచ్చి 400 రూపీస్ అండి. ప్యాంటు షర్ట్ వస్తుంది. ఇంకా మా పిల్లలు ఇంకా ఆగేదే లేదండి. ఇంకా స్టార్ట్ చేశారు రైడ్స్. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫస్ట్లో మా పెద్దోడు ఒక రెండిట్లకి భయపడిపోయాడండి. మమ్మీ మమ్మీ అన్నాడు. అమ్మో వీడు ఆడేమో, సరేలే వద్దులే అని చెప్పి నేను ఊరుకుని పోయాను. తర్వాత ఒక 10 మినిట్స్ ఆగగానే సరే కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేపిద్దామని చెప్పి స్టార్ట్ చేపించాము. మా చిన్నోడు మాత్రం అల్టిమేట్ లేండి, వాడైతే ఫుల్ ఆడేశాడు. ఇంకా తర్వాత ఒక 2 మినిట్స్ ఆగగానే ఇంకా మా పెద్దోడు ఎంజాయ్ చేస్తున్నట్టు మేము ఇంకెవ్వరూ ఎంజాయ్ చేయలేదండి. అంటే మేము అందరం ఎంజాయ్ చేసాం కానివ్వండి, వాడు మా కన్నా మించిపోయి బాగా ఎంజాయ్ చేశాడండి. రెయిన్ డ్యాన్సే కానీ ఇదే కానీ అసలు ఏది వదలలేదండి. చిన్నపిల్లలు ఏమేమి ఆడతారన్నీ ఆడేశాడండి. మా చిన్నోడు పెద్దోడు ఫుల్ ఎంజాయ్ అనమాట. ఫోన్లే అంటే ఫస్ట్లో బాగా భయం వేస్తుంది. ఇంత మనీ పెట్టి తీసుకొచ్చిన తర్వాత పిల్లలు ఆడకపోతే ఇబ్బంది కదండి, అలా అనుకున్న భయపడ్డాం కానివ్వండి. చాలా బాగా ఆడుకున్నారు. అసలు మేము కూడా ఫుల్ ఆడామండి. లాస్ట్లో అయితే వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ రైడ్స్ కూడా మేము ఆడేసాం అనమాట. అదిగోండి ఇప్పుడు ఆడనని చెప్పి భయపడిపోయి వచ్చేసాడండి. సరే వద్దని చెప్పి మేము ఫస్ట్లో ఇంకా బుజ్జకి ఇచ్చేసాం అనమాట. వద్దులే, ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం అని చెప్పి. ఇంకా కొంచెంసేపు కూర్చొని జస్ట్ లేచాడండి. ఇంకా ఆట అసలు వదలలేదండి. మామూలుగా ఒక రేంజ్లో ఆడాడండి వాడైతే కనుక. అసలు ఏది ఒక్క మినిట్ కూడా గ్యాప్ లేదండి. అదైతే మమ్మీ ఇది అని చెప్పి బాగా ఆడారండి పిల్లలు. ఇంకా వాటర్ గేమ్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే అప్పుడప్పుడే పిల్లలు అందరూ వస్తున్నారనమాట. పెద్దలు, ఫ్యామిలీస్, చాలాగా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అలా వాళ్ళండి బాగా అసలు చాలా బాగా అనిపించింది అనమాట. వాటర్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇచ్చేస్తూ క్లీన్ చేస్తూ బాగా ఇచ్చేస్తున్నారండి. ఎందుకంటే ఈవెన్ నా సిల్వర్ది మెట్టి బై మిస్టేక్లీ కింద పడిపోయింది. అది కూడా వితిన్ సెకండ్లో వితిన్ సెకండ్ కదలండి, ఒక 10 మినిట్స్ తర్వాత కనిపించిందండి. ఇంకా చూడండి వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో. అంటే మనం ఐటమ్స్ గబుక్కున అనుకోం కదండి అలా పడిపోద్దని. అసలు నేనే ఎత్తుక్కున్నానండి. జస్ట్ 10 మినిట్స్ కూడా పట్టలేదు వాటర్లో అంతా ఆడుతూ ఉంటే జనాలు. సో వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి, చాలా బాగా అనిపించింది. కొంచెం మనం ఐటమ్స్ పెట్టుకోకుండా ఫ్రీగా వెళ్తే మంచిదని మాత్రం అదొక నా సజెషన్ అండి. క్లాత్స్ ఒకటి, ఇదొకటి. ఈవెన్ ఎక్కువ లగేజ్ మాత్రం తీసుకెళ్ళొద్దండి. ఎందుకంటే మనం ఫస్ట్లో తెలియక జీన్సెస్ అందరూ వేసేసుకుంటూ ఉంటారనమాట. అలా కాకుండా సింపుల్గా నైట్ వేర్ అలా తీసుకుని వెళ్తే బెటరు. ఎందుకంటే మనకి లగేజ్ ఎక్కువైపోతే మనం ఇచ్చేయలేమన్నమాట. అంటే మేము ఆల్రెడీ లాకర్లో పెట్టేసాం కాబట్టి మాకు అంత ఇబ్బంది అనిపించలేదు. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పాను. ఫుడ్ కూడా మనం బయట నుంచి కూడా ప్రిఫర్ చేసుకోవచ్చండి. అక్కడే కొనుక్కోవాలి, అదేమీ రూల్ లేదనమాట. ఓకేనా. మేము బయట హోటల్లో, మా ఇంటి దగ్గర ఉన్న హోటల్లోనే కుష్కా తీసేసుకున్నాం బిర్యానీది. ఇంకా అక్కడ ఏమైనా కబాబ్ తీసుకుందాంలే అనుకున్నాం. తీరా అక్కడ కబాబు మాకు అవైలబుల్గా ఆ టైంకి దొరకలేదు. ఇంకా మేము మంచూరియా తీసుకొని ఇంకా మేము మంచూరియాతో తినేసామన్నమాట. చక్కగా టయానికి మాకు ఫుడ్ అయిపోయింది. చక్కగా ఆడుకోవడం అంతా మంచిగా జరిగిందిలేండి. పిల్లలు ఈ స్లైడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి మా వాళ్ళు. ఇటు సైడ్ స్లైడ్స్. మేము కూడా తర్వాత రైడ్కి వెళ్ళండి అంటే మేము ఒకసారి పిల్లలు ఒకసారి అలా పంచుకున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలతో ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పి. అది ఒక 3 స్టేర్స్ ఎక్కాలండి. అయినా నేను ఒక 4 టైమ్స్ ఎక్కానండి. మా హస్బెండ్ ఒక 5 టైమ్స్, మా బ్రదర్ అయితే నియర్లీ ఒక 7 టైమ్స్ ఎక్కాడండి 3 స్టేర్స్.
ఆ స్లైడ్స్ కూడా మేము బాగానే కవర్ చేసాం. నేను ఒక్కటి స్లీప్ పడుకుని వెళ్ళే అది ఉంది కదండి, ఎల్లో అండ్ బ్లూ కలర్ కార్నర్లో కనిపిస్తుంది చూడండి లాస్ట్లో, అది ఒక్కటి కవర్ చేయలేదండి. మిగతా అన్నీ కవర్ చేస్తానండి నేను. అది నాకు కొంచెం భయం అనిపించింది. మిగతా అన్నీ మా హస్బెండ్తో ఒకసారి, మా బ్రదర్తో ఒకసారి అలా నేను కవర్ చేసేసాను. చెప్పాను కదండి, క్లాత్స్ కంపల్సరీగా అనమాట. అలా వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అది కూడా చూపిస్తున్నాను. తర్వాత ఇంకా మా వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో కొంచెం సేపు ఆడుకోవడం, అలాగా వాటర్లో తడవడం అలా చేశారు. ఇక్కడ యాక్చువల్గా వేవ్స్ స్టార్ట్ అవుతుందండి 1 o'clock అనమాట ఆఫ్టర్నూన్. సో ఇక్కడ అంతా అప్పుడేమీ లేదు, మనకి సూపర్ ఉంటుందండి. అసలు వేవ్స్ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఒక ఇదిలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ అందరూ జనాలు అప్పుడే వచ్చేస్తారనమాట. చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇదిగోండి, ఇదేమో రెయిన్ డ్యాన్స్ అనమాట. రెయిన్ డ్యాన్స్ అయితే ఫస్ట్ నుంచే ఇదండి, నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఇలాగా వెళ్ళి కొంతసేపు అలా ఉండి వచ్చేసాను. డ్యాన్స్ అంటే మా వాళ్ళు వేసారులేండి, కొంచెం మా పిల్లలు ఫుల్ రెయిన్ డ్యాన్స్ అనమాట. ఇదిగోండి మా వాళ్ళు ఆట. ఇంకా అప్పటికి జనాలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారండి. యాక్చువల్లీ చాలామంది ఈవినింగ్ వచ్చారండి. ఈవినింగ్ 3:34 నుంచి స్టార్ట్ అయ్యారండి. అలా అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశానులేండి మేమైతే ఒక రేంజ్లో. అసలు ఇది మంచి ప్లేస్ అండి. వీకెండ్ ఎవరైనా ఒక్కసారైనా విజిట్ చేయడానికి మంచి ప్లేస్, బెస్ట్ ప్లేస్. చెప్పాను కదండి, రీజనబుల్ ప్రైస్, బస్ సర్వీస్ కూడా ఉందనమాట. మెట్రో కూడా కొంచెం దూరం వరకు ఉందని చెప్పి నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఓకేనా, అది కూడా నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను అది కూడా చెప్తానండి మీకు. ఓకేనా, ఫుడ్ విషయంలోనే కానీ అంతా. ఇదిగోండి, ఇది ఒక ఇదిలా ఉంది. ఇది యాక్చువల్గా ట్యూబ్స్ వేసుకొని వెళ్ళాలి. మాకైతే మా చిన్నోడు ఏం చేశాడంటే సరిగ్గా కూర్చోకుండా వాడు ఫస్ట్ పడ్డాడండి. వాడు పడిపోయాడు, అమ్మో వాటర్ మింగేస్తాడని చెప్పి నేను పడిన తర్వాత మా హస్బెండ్, ముగ్గురు అదో ఫన్నీగా అనిపించిందిలేండి అది. ఆ ట్యూబ్స్ మాత్రం కొంచెం అంటే పిల్లలు చిన్నోళ్ళు కదండి, దానిలోకి సరిగ్గా సరిపోరు అనమాట. ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చొని వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే బెటరు. కొంచెం బేబీస్ అంటే ఒక 7 years అలా 8 years ఉన్న పిల్లల్ని వాళ్ళకంటూ ఒక సపరేట్గా ఇస్తే వాళ్ళైతే కూర్చోలేరు. కొంతమందికి అయితే అది బోర్ కొట్టి లెగిసిపోయారు అనమాట, అంటే అది మూవ్ సరిగ్గా అవ్వట్లేదని చెప్పి. కానీ మాకైతే ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ అవగానే మేము వెళ్ళలేదనమాట. ఫస్ట్ ఒకళ్ళు పడితే ముగ్గురు పడిపోయామండి. పిల్లోడికి గబుక్కున ఏమైనా అవుతుందేమో అని చెప్పి. అంతే కదండి, పేరెంట్స్ కదా, చూసుకోవాలి కదండి పిల్లల్ని. వాడు మాత్రం చక్కగా లేచి కూర్చున్నాడండి, మేము మాత్రం ఎదురు పడ్డాం తల్లికి. ఇంకా అలా అదో చిన్న ఫన్నీ అనుకోండి, ఏమైనా అనుకోండి, అది మాత్రం మాకు బెస్ట్గా అనిపించింది. మా తమ్ముడు అలా చూస్తే, ఏమి వాడు పడ్డాడంటే మీరిద్దరు ఎందుకు పడతారే, అతను పెద్ద లోతుందా మీ ఇద్దరికద్దరా అని చెప్పి అన్నాడు. ఓకేలే అని చెప్పి ఇంకా ఫుల్ తర్వాత అయితే ఇంకా అది వెళ్ళలేదండి. అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు మాకు అది తర్వాత. ఎందుకంటే చాలామంది మధ్యలోనే అది ఫుల్ రౌండ్ అనమాట, అందరూ వెళ్ళట్లేదు, సగంలోనే దిగిపోయి పైకి ఎక్కేస్తున్నారు. సో ఎందుకు అలాగా అని చెప్పి మేము ఇంకా వేరే రైడ్స్ కవర్ చేయొచ్చు కదా అని చెప్పి మళ్ళీ ఈ రైడ్స్కి వచ్చేసామండి. ఈ రైడ్స్ ఎంజాయ్ చేసినంత ఎవరూ ఎంజాయ్ చేయలేదండి అసలు. మేము పిల్లలు యాక్చువల్లీ ఫోన్లో మొత్తం క్యాప్చర్ చేయడానికి నేను చేయలేదండి, ఎందుకంటే ఆడుకోవాలి కదా అని చెప్పి పైన బేసిక్ వీడియోస్ తీసుకొని మళ్ళీ ఫోన్ లోపల పెట్టేసుకోవడం అలా చేశానండి. ఇదిగోండి మా పెద్ద తమ్ముడు, మా చిన్న తమ్ముడు అనమాట. ఇంకా అలా అనమాట, అలా ఎంజాయ్ చేసాం మేము. అదిగోండి ఇంకెవరు, మా హస్బెండ్ కూడా ఒక సైడ్ నుంచి ఆయన వస్తారు. ఇంకా అలా వీళ్ళని కొంచెం క్యాప్చర్ చేసుకొని మళ్ళీ నేను కొంచెం ఫొటోస్ వీడియోస్ కవర్ చేసుకొని అలా మధ్యలో అలా చేసుకున్నామండి. ఇంకా మళ్ళీ వెళ్ళి ఫోన్ పెట్టేసేది, మళ్ళీ మేము ఇష్టం ఉన్నట్టు ఆడుకోవడం. ఆ సైడ్ కార్నర్కి కూడా బాగుంటాయండి ఫుల్గా. అసలు ఆ పైనుంచి వాటర్ బకెట్లోంచి ఫుల్ అయి పడుతూ ఉంటుందండి ఒకేసారి టప్పని. ఆ ఫీలింగే వేరనమాట. ఇది చిన్న స్విమ్మింగ్ పూల్ అండి, పిల్లలకి ఎక్కువ లోతేం లేదు, చక్కగా ఉంది. జస్ట్ అలా కూర్చొని అలా ఆడుకోవడానికి అనమాట బేసిక్గా చిన్నపిల్లలకి. ఇది బాగానే ఆడారండి. జస్ట్ ఒకసారి అలా రౌండ్ వేసి వచ్చేసండి మా వాడు. మా చిన్నోడు పెద్దోడు ఫుల్ ఎంజాయ్ చేశాను. మా పెద్దోడు ఫస్ట్లో అన్నిటికీ భయపడ్డాడు కానండి, తర్వాత మాత్రం అసలు తగ్గేదేలే, వాడికి తెలిసిపోయింది ఇంకేమీ అంతా బాగానే ఉంది అన్నట్టు. ఇంకా ఒక రేంజ్లో ఆడుకున్నాడండి. మా చిన్నోడు ఫస్ట్ నుంచి యాక్టివ్ లేండి, వాడు వెళ్ళిపోతాడు. పడిన తర్వాత మమ్మల్ని చొక్కలు చూపిస్తాడండి. మా పెద్దోడు ముందే జాగ్రత్త పడతాడు, వీడేమో ముందు జాగ్రత్త ఉండదు, వెళ్ళిపోతాడు. తర్వాత పడిన తర్వాత మమ్మీ అంటాడు. సో అంతే కదండి పిల్లలతో.
కానీ మంచి ప్లేస్ అండి, అసలు చక్కగా బాగుంది అనమాట. చాలామంది అప్పుడే ఈవినింగే వచ్చారండి చాలామంది. ఇంకా అసలు వాటర్ గేమ్స్కి చెప్పాను కదండి, చాలా బాగా అనిపించింది. తర్వాత 1:00కి మంచిగా మంచి ప్లేస్ అండి బెంగళూరులో, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ చెప్పచ్చు. మన తెలుగు సాంగ్స్ అసలు యాక్చువల్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మన వాళ్ళు స్మోకింగ్ అండి, ఎక్కడ బోర్డ్స్ ఉంటాయి, అందరూ అసలు చాలా మంది. అసలు మేము 3 స్టేట్స్ నుంచి వచ్చినప్పుడు అయితే మా హస్బెండ్ నేను కానీ మా బ్రదర్ నేను కానీ అబ్బా అసలు ఫుల్ ఎంజాయ్ అండి. వామ్మో ఆపండి రోయ్ అన్నట్టు అనిపించిందండి. చెప్పాను కదండి స్విమ్మింగ్ పూల్లో ఆడేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి పిల్లలకి కొంచెం బల్లలు కూడా వేశారండి, టేబుల్స్ అవి. కొంచెంసేపు మరి ఓవర్గా ఆడుకోకుండా కొంచెంసేపు వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆడుకునేటట్టు ఎక్కడికక్కడ అలా కూడా ఉన్నాయండి. అండ్ మనకి ఒక డాక్టర్ లాగా ఒక ఫిజియోథెరపీనో సంథింగ్ ఆ పర్సన్ కూడా అవైలబుల్గా ఉంటారనమాట. గబుక్కున పిల్లలు నీళ్ళు మింగేసిన ఏమైనా ఇన్కేస్ డేంజర్ ఏమైనా ఆయన అవైలబుల్గా ఉంటారు. ఫుల్ సెక్యూరిటీ అండి, వాళ్ళు ఎప్పటికప్పుడు విజిల్స్ చేస్తూ మనల్ని గైడ్ చేస్తూనే ఉంటారు, మంచిగా ఇచ్చేస్తూ ఉంటారనమాట. నేను ఇదిగోండి అసలు ఇదండి ఈ రైడ్లోకి మేము పైనుంచి 3 స్టేర్స్ నుంచి దీనిలోంచి కింద పడతామండి. అసలు యాక్చువల్లీ ఇవన్నీ వీడియోస్ మేము తీసుకోలేదండి, ఎందుకంటే చెప్పానుగా ఫోన్ ఒక దగ్గర ఉంటుంది. మేము ఫస్ట్ ఎంజాయ్కే ప్రయారిటీ ఇచ్చామండి, వీడియోస్కి వాటికి ఇవ్వలేదు. లాస్ట్లో ఓన్లీ రైడ్స్ దగ్గరే మేము ఇచ్చేసుకున్నాం అనమాట, అంతే. అలాగా ఇదిగోండి మా హస్బెండ్ మా తమ్ముడు అనుకుంటా ఐ థింక్. వాళ్ళిద్దరు వస్తుంటే తీసానండి, మేమిద్దరం వస్తుంటే మా తమ్ముడు తీసాడండి యాక్చువల్గా మా ఇద్దరిది. అదే ఇంకా మా చిన్నోడు ఇంకా ఇటు సైడ్ ఇప్పుడు దాకా అటు సైడ్ కవర్ చేశారు కానీ ఇప్పుడు ఇటు సైడ్ కవర్ చేస్తున్నారు. చాలా బాగుందండి పిల్లలకి. ఇదిగోండి ఫుల్ సెక్యూరిటీ అసలు. అదిగోండి ఇప్పుడు మా బ్రదరును మా హస్బెండ్ అలా ఒక్కొక్కసారి ఒక ట్రిప్ వేసుకున్నాము అందరం. మళ్ళీ పిల్లల్ని కూడా కనిపెట్టుకోవాలి కదండి, అలా అని వదిలేయలేం కదా, ఎంత సెక్యూర్ ఉన్నా మనం జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుందని చెప్పి ఇదిగోండి మా బ్రదర్ నేను పడిపోయాము. వాడికి నాకు దిగడం రాలే, వాడు ఫస్ట్ దిగిపోయాడండి, నేను దిగలేకపోతున్నాను, నన్ను దింపరా అని చెప్పి అదే ఫన్నీగా. వాటర్ మాత్రం చాలా బాగుందండి, ఫ్లోరిన్ ఎక్కువ కలపలేదు. ఫ్లోరిన్ కలుపుతారు కదా మనం, క్లోరినా అని చెప్పి ఇబ్బంది పడి అసలు అదేం లేదండి. ఫేస్ కూడా నార్మల్గానే ఉందండి అసలు. ఎందుకంటే మనం వాటర్లో వెళ్ళొచ్చిన తర్వాత మనకు తెలిసిందే కదా, మన ఫేసెస్ ట్యాన్ అయిపోతూ ఉంటాయి, అంటే సంథింగ్ లోషన్స్ అవి రాసుకుని. నేనైతే అలాంటి అలవాటు లేదండి నాకు, సో నార్మల్గానే ఉంటాను నేను, కొంచెం న్యాచురల్గా ఉండడానికి ఇష్టపడతాం. ఒక్కలా ఒక విధంగా ఉంటాం కదండి, అది కామనే కదా. ఇగోండి మా వాళ్ళిద్దరు ట్యూబ్లో ఎక్కించుకుందాం, మా పెద్దోడిని చిన్నోడిని ఊరికినే ఆయన అలా ముద్దు ప్యాంపరింగ్ చేస్తూ అలా ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేసాంలేండి. ఫన్ వరల్డ్ బెస్ట్ అనిపించిందండి మా లైఫ్లో వన్ ఆఫ్ ది. ఎందుకంటే ఈ ఎప్పుడు యానివర్సరీకి మేము లంచ్కి డిన్నర్కి అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట, లేకపోతే ఏమైనా టెంపుల్స్కి వెళ్తాము ఫస్ట్ టైం, లేకపోతే మూవీస్కి వెళ్తాము. ఎంజాయ్మెంట్ ప్లేసెస్ అంటే చాలా తక్కువ అనమాట మేము ప్రిఫర్ చేసేది. ఓన్లీ ఫినిక్స్ మాల్ అలా తిరగడానికి అంతే తప్ప మేము ఎక్కువ వెళ్ళామన్నమాట రైడ్స్కి. సో నేను లైక్ ఫోన్ లోపల పెట్టేస్తాను, జస్ట్ ఫొటోస్ వరకు ఫోజ్ ఇవ్వండి అంటే మా వాళ్ళు అలా ఫోజులు ఇస్తున్నారనమాట, ఇద్దరు బావమరుదులు ఇద్దరు. తర్వాత మేము నలుగురం కూర్చొని ఒకలాగా ఫ్యామిలీ అలాగా చిన్నగా క్యాప్చర్ చేసుకున్నాం. మా హస్బెండ్ అక్కడి నుంచి ఫోజులు ఇస్తున్నారు, ఇంక మా తమ్ముడు ఒక సైడ్ నుంచి అలాగా. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇవన్నీ పిల్లలు ఆడేవండి, ఇంకా మేము 3 అంతస్తులు ఎక్కి దిగలేక మా వల్ల కాదని చెప్పి ఇవే కంటిన్యూ చేస్తాం అనమాట. మేము కూడా ఆడేసాము పిల్లలతో పాటు. పిల్లలకు కూడా బాగా సరదా అనిపించిందండి, మమ్మీ ఇది ఆడదామా అదే ఆడదామా అని చెప్పి చక్కగా ఫుల్ ఎంజాయ్ అండి. అసలు ఎక్కడ టైర్డ్ అయినట్టే మాకు అనిపించలేదు. ఇంకా వేవ్స్ స్టార్ట్ అవుతున్నాయండి, 1:00 అవుతున్నట్టుంది, ఇంకా అందరు ఇక్కడికి వస్తున్నారనమాట. ఇంకా మా పిల్లల్ని ఒక్కొక్కరిని తీసుకెళ్తూ ఆయన తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే పిల్లలు లోపల దాకా వెళ్ళలేరు కదా అని చెప్పి ఒక్క బాబును ఒక్కోసారి ఆయన ఎత్తుకొని తీసుకెళ్ళి లోపల వేవ్స్ దగ్గరికి మళ్ళీ ఆయన బయటికి తీసుకురావడం అలా చేస్తున్నారనమాట. ఇంకా కొంచెం టైం పట్టిద్దండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి, లాస్ట్కి వచ్చేసినట్టుంది. అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ మా వాళ్ళు చాలా ఫోటోలు దిగారండి, వాటర్ పడుతున్నాయి కదా రెయిన్ వాటర్ లాగా, నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాము. ఇదిగోండి మా తమ్ముడు చూడండి చేపలా గిలగిలా కొడుతున్నాడు,
అక్కడ ఉన్న వాటర్ ఏమో కొంచెం అంటే యాక్చువల్లీ ఇది వేవ్స్ అనమాట. సో ఇదిగోండి మా హస్బెండ్ చేపలలాగా పిల్లలతో ఇద్దరండి కలిసిపోతాం కదా. వాటర్ని చూడగానే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అయిపోవడం అంటే ఇదే కదా. అయ్యో స్వీట్ మెమరీస్ మనకి. చూడండి అసలు కావాలని ఎలా జారుతున్నారో. అసలు మంచి ప్లేస్ అండి. అదిగోండి ఆ షిప్ దగ్గర నుంచి సైరన్ వస్తున్నట్టు అలా చూపిస్తారండి మనకి. మా పెద్దోడు చూడండి, ఇదిగోండి ఇదొక బిట్. మా వాళ్ళు ఇద్దరు 40 పెట్టుకోవడం అండి. ఈలోపు మా చిన్నోడి కోసం వెయిటింగ్. మా చిన్నోడు ఇంకో రైడ్లో ఉన్నట్టున్నాడు. వాడు ఎక్కేలోపు వీళ్ళిద్దరూ మళ్ళీ చూడండి బయట కిందకు వచ్చేస్తారు. అలాగా నేనేదో ఫోటో దిగుదాం అనుకుంటుంటే యాక్చువల్ ఫేస్ కవర్ అవ్వలేదు, కానీ అదే నేను స్ట్రైట్లో దిగాను. ఇంకా మా హస్బెండ్ పిల్లల్ని ప్యాంపరింగ్ చేయడం, ఇదేదో ఫ్యామిలీ పిక్ లాగా. అదిగోండి మీ ఇద్దరు అక్కడ పోజులు ఇస్తుంటే వీళ్ళిద్దరు ఇక్కడ. తర్వాత మీరు నలుగురం కలిపి ఒకేసారి చేద్దామంటే చూడండి ఏం తమాషాను. అలా అనుకున్నాము, కూర్చున్నాము. మా వాడు చిన్నోడు చూడండి ఫస్ట్ వాడు వెళ్ళిపోతాడు. నలుగురం ఒకేసారి చేరదామని నలుగురం కూర్చున్నాము. ఇదిగోండి ఆడు జారిపోతాడు, తర్వాత ఒకళ్ళు అలా అనమాట. ఇదిగోండి వీళ్ళిద్దరు కలిపి అలా ఫొటోస్ చాలా బాగుందండి. అలా తీసుకోవడం చాలా ఇది బాగుంది అసలు, ఫోటో స్పాట్ లాగా. చూడండి పోజులు ఇస్తున్నారు ఇద్దరు, బాగా బాగుమరుతారు ఇద్దరు. నేను సరిగ్గా నిల్చుంట్రా అని చెప్పి నేను అంటూ ఉన్నాను. అదండి చాలా బాగా వచ్చినాయండి. అసలు చాలా బెస్ట్ మెమరీ మాకైతే కనుక ఫన్ వరల్డ్. ఇదిగోండి మా ఆయన చూడండి ఇలా పోజులు ఇవ్వనా అలా పోజులు ఇవ్వనా అని చెప్పి జస్ట్ అలాగా కామెడీ చేస్తున్నారనమాట. నేను ఆయనకి తెలియదు రికార్డ్ చేస్తున్నట్టు, అందుకని పాప అలా ఇచ్చేసాడు. ఈ వీడియో చూసిన తర్వాత ఆయన ఎందుకే అలా పెట్టేసావు అని చెప్పి నన్ను అంటారండి. ఏదన్నా స్వీట్ మెమరీ కోసం నేను అలాగా అది డిలీట్ చేయకోకుండా అలా పెట్టేశాను. ఆయనకి తెలియదు నేను క్యాప్చర్ చేస్తున్నట్టు, జస్ట్ ఫొటోస్ తీస్తున్నా అనుకున్నారు. ఇదిగోండి మా పెద్దోడు కొన్ని పోజులు. ఇంకా వేవ్స్ స్టార్ట్ అయినాయండి, ఇంకా అందరూ వచ్చేస్తున్నారు. అదిగోండి చూడండి వాటర్లో చేంజ్ వచ్చింది కదా. ఇందాకలు అసలు అదేం లేదు, మామూలుగా ఉండేది ఇందాకల దాకా వాటరు. ఇప్పుడు ఫుల్ వేవ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇంకా అందుకే పిల్లల్ని వెనక్కి పెట్టేశాము. చాలామంది పిల్లల్ని వెనక్కి పెట్టేశారు. కొంచెం పెద్దవాళ్ళే లోపలికి తీసుకొస్తున్నారనమాట. ఎందుకంటే చాలా గట్టిగా వేవ్స్ వస్తున్నాయండి. నేనే 2 times వెళ్ళి బయటికి రాలేకపోయాను అసలు. అలా అనమాట. మా చిన్నోడికి మాత్రం భయం లేదండి. వాటర్ మాత్రం ఎంత మింగాడో తెలుసా అండి. వద్దురా అంటే అదొక ఆటలాగా వాడికి. ఇంకా ఇదిగోండి చూడు తండ్రి కొడుకుల ఆటలు. అదండి చాలా బాగుందండి ప్లేస్ అయితే కనుక. ఇంకా రైడ్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసామండి. అది కూడా వీడియోస్ తీస్తాను, నేను లాగ్లో పెడతానండి. ఇదండి అందరూ ఇంకా ముందుకి జాయిన్ అవుతున్నారు అనమాట. ఆల్రెడీ వేవ్స్ అప్పుడే స్టార్ట్, ఒక వేవ్ అయిపోయింది, ఇంకా లైన్గా వేవ్స్ స్టార్ట్ చేస్తారని చెప్పి ఇంకా అందరూ రెడీ అవుతున్నారు అనమాట. ఫస్ట్ మేము కూడా ఫ్రంట్కే ఉన్నామండి, అంటే మా వాళ్ళు. నేను ఇంకా వీడియో తీస్తున్నాను కాబట్టి నేను దిగలేదనమాట. తర్వాత వేవ్స్ వచ్చినప్పుడు చూడండి ఇంకా అసలు ముందు చిన్నపిల్లలు ఎవరు ఉండరు, ఎవరైనా ఎత్తుకుంటేనే చిన్నపిల్లలు ఉండేదన్నమాట. అందరూ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. ఇక్కడ ఒక పర్సన్ వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా లాస్ట్లో అందరం కలిసి అక్క ముందుకు వస్తారా అంటే ఓకే అని చెప్పి వాళ్ళతో కలిపి నేను వెళ్ళడం. అలాగా వేవ్ స్టార్ట్ అయ్యాక చాలా ఇదిగా అనిపించిందండి బామోయ్. ఇంకా మామూలుగా లేదు, ఒక రేంజ్లా ఉంది చూడండి. అలా కొట్టుకొని వెళ్ళిపోతున్నారు బావోళ్ళు. ఇంకా ఫస్ట్లో బాగానే అనిపించింది కానీ ఇంకా అమ్మో లేదని చెప్పి ఇంకా బ్యాక్ కరెక్ట్గా ఈ అమ్మాయి కూర్చుంది కదండి, అక్కడ ఒక రాడ్ ఉంటుందన్నమాట, అక్కడ పట్టుకొని కూర్చున్నారండి. అదిగోండి వాడు పడ్డాడు. ఇలా ఎన్నోసార్లు పడ్డాడు లేండి, అవన్నీ కామన్ అయిపోయింది అక్కడ మాత్రం వాడికి. ఇవ్వండి వేవ్ స్టార్ట్ అయినాయి. ఇంకా ఇంకోండి అక్కడ రాడ్ పట్టుకున్న ఈ అమ్మాయి కూడా రాడ్ పట్టుకుందే వెళ్ళిపోతుందని చెప్పి మళ్ళీ రాడ్ వెనక్కి వచ్చేస్తున్నారు అందరూ, గట్టిగా ఉందని చెప్పి. అదిగోండి చూడండి వేవ్స్. వాటర్ మాత్రం చాలా బాగున్నాయండి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ అంతా బాగానే ఉందండి అసలు. ఇంకా వాష్రూమ్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నీ చక్కగా ఉన్నాయన్నమాట. మనకి అవైలబుల్గానే నీట్గా మెయింటైన్ చేశారండి.
ఫుడ్ కూడా చెప్పాను కదండి, ఫుడ్ కూడా చాలా బాగుందండి. మేము ఆల్రెడీ చెప్పానుగా బయట నుంచి తీసుకెళ్ళామని, అక్కడ కూడా మంచిగానే దొరికిందండి. రీజనబుల్ ప్రైజే అనమాట, ఎక్కువేం అలా ఏం లేదు. అదిగోండి మా దర్శనం గారు చూడండి, ఇంకా వేవ్స్ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాడు లోపలికి. ఇంకా మళ్ళీ వాడిని వెనక్కి తీసుకురాడని అక్కడ దాకా వెళ్ళాను అనమాట. మళ్ళీ వాడికి ఇబ్బంది, పిల్లలు కదండి తెలియక వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ మేము మనమే చూసుకొని మళ్ళీ కూర్చోబెట్టుకోవాలి. వాళ్ళకి ఆట సరదా తప్ప తెలియదు. ఇగో నా కెమెరా అక్కడ దాకా తీసుకొచ్చానంటే నేను ఇంకొచ్చి వాడిని వెనక్కి కూర్చోబెట్టాను అనమాట. ఇంక కూర్చోబెట్టి ఇంకా మా హస్బెండ్ మా బ్రదర్ లోపల ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నేను కెమెరా లోపల పెట్టేసుకొని ఇంకా మేము ఆడుకోవడం మేము స్టార్ట్ చేసాము. అదిగోండి పిల్లలు చెప్పాను అందరూ ఫ్రంట్కే. అదిగోండి ఆవిడ కూడా అలా రాడ్ దగ్గరికి వెళ్ళిపోయారు చూడండి. ఎందుకంటే చాలా గట్టిగా వస్తాయండి వేవ్స్, అసలు మనం ఏదో బీచ్లో ఉన్నామా అనిపిస్తుంది ఒకసారిగా. అది మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇదైతే కనుక. ఇంకా ట్రిప్ వేసే వాళ్ళందరూ ఉంటారు కానీ అలాగా చాలా ఫ్యామిలీకి వెళ్తే బాగుంటుందండి, ఫుల్ ఎంజాయ్మెంట్గా. అది ఇంకోండి మా వాళ్ళని ఇంకా రాడ్ దగ్గర కూర్చోబెట్టానండి. ఇక్కడ పట్టుకోండి, అక్కడి నుంచి అక్కడ వేవ్స్ వస్తాయి, మీరు వెళ్ళదు. ఇదిగోండి ఒక్కొక్కరు చెయ్యి పట్టుకొని బయటికి తీసుకురావాల్సి వస్తుంది, ఎందుకంటే వేవ్స్ చాలా గట్టిగా ఉన్నాయి. జస్ట్ ఒక 1/2 అవర్ వేస్తారండి అది, ఆ సైరన్ అదంతా ఉంటుంది. 1/2 అవర్ ఫుల్ అనమాట. మా వాళ్ళు ఇక్కడెక్కడో ఉన్నారు, అందుకని క్యాప్చర్ చేస్తున్నాను. చూడండి అసలు వేవ్స్ ఎలా వస్తున్నాయి అసలు. అక్కడ ట్యూబ్స్ కూడా సెక్యూర్గా పెట్టారండి, ఎందుకంటే వాళ్ళకి ముందుగానే ఐడియా ఉన్నట్టుంది, అందుకని ట్యూబ్స్ పెట్టి ఇచ్చేసారనమాట, మళ్ళీ ఇబ్బంది పడతారని. నేనున్నానని మా తమ్ముడు తీసినట్టున్నారండి. యాక్చువల్లీ అందరం ఒకే డ్రెస్లో ఉండబట్టి ఎవరెవరో తెలుసుకోలేకపోయాం. ఈ ఫన్ వరల్డ్ దగ్గర అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి. అక్కడ కూల్ వాటర్ వస్తాయన్నమాట ఫన్ వరల్డ్ దగ్గర, వాటర్ ఫాల్స్ లాగా. అదిగోండి అప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట. మేము అప్పుడే లంచ్ చేసి మా ఇద్దరం ఇంకా లంచ్ చేస్తున్నాము, వాళ్ళది అయిపోయిందని ఇంకా వెళ్తున్నారు. అప్పటికి చాలాసేపు అయిపోయింది, ఒక 15 minutes అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ మా కోసం అలా వెయిట్ చేస్తే అది అయిపోతుందని చెప్పి మళ్ళీ ఇంకో రౌండ్ కూడా వేశారు కానండి. మేము అప్పటికి రైడ్స్కి వెళ్ళిపోయాము ఇంకా అటు సైడ్కి. అదనమాట, ఇదంతా కూల్ వాటర్ అండి. అసలు చాలా బాగుంటుంది అనమాట. ఆ స్టెప్స్ దగ్గర ఫొటోస్ దిగడానికి కానీ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి మా వాళ్ళు ముగ్గురు ఎక్కుతున్నారు. మా తమ్ముళ్ళు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి, అసలు వదిలిపెట్టరు. మామయ్య మామయ్య అని తినేస్తారనమాట, మా పెద్దవాడిని కానీ మా చిన్నవాడిని కానీ. ఇంకా అదనమాట, ఇంకా వాళ్ళ మామయ్యతో కలిపి వెళ్ళిపోయారనమాట మా చిన్న తమ్ముడితో. అదిగోండి ఇంకా గుహ దగ్గర అక్కడ కిందన గుహలా ఉంది కదండి, అక్కడ కూడా ఫొటోస్ అనమాట. మనకి వాటర్ ఫాల్స్లా వస్తూ ఉంటాయి కదా, కనిగిరి వాటర్ ఫాల్స్ వైజాగ్లో అలాగా కిందన ఉంటాయి కదా, అలాంటి కేవ్స్ లాగా అనమాట. అక్కడ కూడా ఫొటోస్ దిగడానికి బాగుంటుందని అలా చాలా బాగుందండి ఇది. మాకు తెలియక మేము అప్పుడే లంచ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా పిల్లలది అప్పటికి అయిపోయిందిలేండి, పిల్లలది మా తమ్ముడిది అయిపోయింది, కానీ మా ఇద్దరిది ఇంకా సరే అని చెప్పి అయిపోయిందిలే అని లాస్ట్లో ఫొటోస్కి మాత్రం కరెక్ట్గా, కానీ మేము తిన్నంతసేపు ఉందిలేండి కరెక్ట్గా. మాది అయిపోయిన ఒక 10 minutesకి అప్పుడు ఆపేశారు కరెక్ట్గా. పోనీలే ఫోటో సెక్షన్ వరకు అయిపోయినట్టుంది అనుకున్నాం మేము. ఇది మా వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఆ కూల్ వాటర్లో కూడా చలి చలి అన్నారు, ఆడుతూనే ఉన్నారు. అదండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మా వాళ్ళది అయిపోయింది, మా అయింది నాది. ఇంకా వాటర్లోకి దిగుదామని చెప్పి రంగంలో దిగినట్టు దిగారండి ఆయన. అందరూ వచ్చేసిన తర్వాత మేము వెళ్ళాం లాస్ట్లో. అది ఇక్కడ మంచి వాటర్ వస్తున్నాయి కదండి, ఆ స్టెప్స్ దగ్గర అసలు ఫోటోషూట్ చాలామంది దిగారండి. ఇంకా మేము కూడా దిగామన్నమాట. యాక్చువల్ అక్కడ కూర్చుంటే వాటర్ బయటకు వచ్చేస్తున్నాయని చెప్పి అసలు కూర్చునివ్వట్లేదు. జస్ట్ ఒక ఫోటో తీసుకొని వెంటనే లెగిసిపోవడం అనమాట, ఎందుకంటే వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, అక్కడ ప్లాంట్స్ అవి ఉన్నాయి కదండి వాటిలోకి బాగా వెళ్ళిపోతుందని చెప్పి కూర్చొనివ్వట్లేదు. ఇంకండి మా హస్బెండ్, ఇంక నేను ఫోటోలు తీస్తుంటే ఆయన లోపలికి వెళ్ళిపోతే నేను ఎలా ఫోటో తీస్తానండి, కొంచెం ఈ గట్టు మీద ఉంటే బాగుంటుంది, కానీ ఆయన లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ నేను వెళ్ళాక అప్పుడు ఒక 2 ఫోటోలకి ఇచ్చేపించాను అనమాట. అదిగోండి ఆయన అక్కడ ఉన్నారు. తర్వాత అప్పుడు అరిస్తే కొంచెం ముందుకు వచ్చారనమాట, ఇటు ముందుకు రండి అంటే. అసలు పైనుంచి వాటర్ పడుతుంటే ఆ కూల్నెస్కి భలే అనిపించిందిలేండి, ఎక్కడో మనం నిజంగానే వాటర్ ఫాల్స్కి వెళ్ళామా అన్నట్టు.
ఈ రాయి దగ్గర ఫొటోస్ కూడా చాలా బాగుందండి ఫన్ వరల్డ్ది. అక్కడ ఆ స్టోన్ దగ్గర అసలు పిక్చర్ దిగితే ఎక్కడో వేరే ప్లేస్కి వెళ్ళి దిగామా అన్నట్టు ఉందన్నమాట. చాలా వాటర్ కూడా అసలు చాలా బాగున్నాయండి. ఇక్కడ మేము చాలాసేపు ఆడుకున్నామండి. ఇగోండి ఇంక మా వాళ్ళు ఫ్యామిలీ పిక్స్ లాగా తీసుకుందామని చెప్పి దిగుతున్నాం అనమాట. మా చిన్నోడు ఇక్కడే ఉన్నాడు. వీడు రారా రారా అంటే లాస్ట్లో వచ్చాడండి. ఇంకా మేము ముగ్గురం కూర్చొని ఒకసారి ఫోటో దిగిపోయాము. అలాగా ఫన్ వరల్డ్ బాగా జరిగిందండి ట్రిప్పు. ఈ యానివర్సరీ మాకు గుర్తుండిపోయే మెమరీ అయింది ఇది. రైడ్స్ కూడా అసలు ఏది వదలలేదండి. యాక్చువల్లీ మేము కాంబో తీసుకున్నాం కదండి, ఇంకా అన్నీ దానిలోనే కవర్ అయిపోతాయి అన్నమాట. సో ఫుల్ అన్నీ కవర్ చేసామని చాలా వరకు. కొంచెం పెద్ద పెద్దవి ఒక 2-3 కవర్ చేయలేకపోయాం, ఎందుకంటే అవి చూడగానే మాకు భయం వేసింది. ఎవరికైనా అలాంటి చేయాలని ఉండే వాళ్ళకైతే మంచి ప్లేస్ అండి ఇది అయితే కనుక. రైడ్స్ అయితే ఫన్ వరల్డ్ అయితే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ పక్కనే స్నో సిటీ కూడా ఉంది, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, బాయ్.